అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు వైపు చూద్దాం. దేవుడు నిన్ను నన్ను తన ఆత్మతో అగ్నితో మండించాలనుకుంటున్నారు. నులివెచ్చని స్థితిలో ఏ ఒక్కరు ఉండడం దేవుని ఇష్టం కాదు. ఏ సేవకుడు కూడా నులివెచ్చని స్థితిలో ఉండడం కాదు. తన ఆత్మతో నింపబడి దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క అధికారాన్ని ఈ లోకానికి చూపించే వ్యక్తిగా నీవు మండాలని యేసయ్య కోరుకుంటున్నారు. సహోదరుల, సహోదరి, దైవజనుల, ప్రతి దేవుని బిడ్డ, దేవుడు నువ్వు వెలగాలని, నువ్వు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ రోజు నువ్వు ఆత్మదాహం కలిగి యేసయ్యని ఈ లోకానికి చూపించే మార్గం అదే. నువ్వు ఆయన ఆత్మతో నింపబడాలా. సర్వలోకానికి, సృష్టికి, సర్వసృష్టికి సువార్త ప్రకటించాలా. దెయ్యాన్ని వెళ్ళగొట్టాలా. రోగులు స్వస్థపరచాలా. అనేకమైన అద్భుతమైన కార్యాలు యేసయ్య మహిమ కొరకు నువ్వు జరిగించాలా అని యేసయ్య కోరుకుంటూ ఉన్నారు. సిద్ధపరచుకుంటావా నీ హృదయాన్ని? దాహంతో యేసయ్య అడుగుతావా? నీ ఆత్మతో నింపుతాను. నన్ను రోషంగా చేయి ప్రభా. నులివెచ్చ నుంచి నన్ను బలపరచు నాయన. నేను అంతకంతకు ప్రకాశించాలయ్యా. పక్షిరాజు వలె నేను పైకి ఎగరాలి. ఎవరు ఆపలేని, ఎవరు అడ్డలేని నీ పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడాలి ప్రభా. నీ ప్రేమతో నేను నింపబడాలి తండ్రి. నీ కోసం ప్రతి స్థలంలో నేను లేచి నిలబడాలి. అపవాది రాజ్యం కూలిపోవాలి. అపవాది కార్యాలు పగిలిపోవాలి. యేసయ్య నామం వర్ధిల్లాలి. యేసయ్య మహిమ కనబడాలి. దేవుని రాజ్యం వర్ధిల్లాలి. దేవుని చిత్తం జరగాలి. దేవుని ఆశలు, దేవుని కోరికలన్నీ తనలో కూడా ఎలాగ నెరవేరుతున్నాయో అదే విధంగా ఆయన ఆశ ఈ భూమి మీద జరగాలి. అనేక ఆత్మల పంట దేవుని రాజ్యంలోకి చేరబడాలి. అలాంటి ఆత్మదాహం కలిగి ముందుకు సాగు. అలాంటి ఆత్మదాహంతో నింపబడు. అడుగు యేసయ్య, నువ్వు నాకు కావాలి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభా. నీ అగ్నితో నన్ను నింపు ప్రభా. నన్ను బలపరచు ప్రభా. దాహంతో ఈ స్థలానికి వచ్చినాయా, తప్పితో ఈ స్థలానికి వచ్చాను ప్రభా. నేను నీలాగే జీవించాలి యేసయ్య. నేను నీలాగే నడుచుకోవాలి యేసయ్య. నీలాగే నేను నా పరిచయంలో సాగాలయ్యా. భయం లేకుండా, పిరికితనం లేకుండా, ధైర్యంతో పరలోకపు రాజ్యపు తాళపు చెవులు కలిగి నువ్వు క్రీస్తువు మాలో నివసిస్తున్నావని